న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. యానాంలో నేటి నుంచి పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రజా ఉత్సవాలు, యానాం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శనకు యానాం బాలయోగి క్రీడా మైదానంలో సిద్ధం చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి లక్ష్మీనారాయణ ప్రారంభించగా ముగింపు రోజున ముఖ్యమంత్రి రంగస్వామితో పాటు మంత్రి బృందం పాల్గొనున్నట్లు వెల్లడించారు అధికారులు.
6 రోజులు అన్నమాట. 아니 모델 상하 구두 포도, 바퀴 포도, 많이 있지. একটু সাইড দে রে, একটু সাইড দে, সাইডটা দে। না মিক্সিং কি বলে ওই ওই লাল কলাগুলো পাকছে নাকি দেখ না রে পাকা না, কাঁচা মাল। নিচের দিকে মারবে নি বলেই চাপা দিয়ে রাখছে না, আরে চাপা বলেই তো গায়েব করতে সুবিধা হবে একটা ভেঙে দে কাল খাবার খুব ইচ্ছা দে না यार कोई কাল দিব মানে এত যোগ আছে। కాకినాడ జిల్లా తాళరేవ మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసంలో శ్రీ భద్రకాళి అమ్మవారికి చామంతి పువ్వుల పూజా కార్యక్రమం బ్రహ్మశ్రీ రామ్ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం, కనకాలపేట మరియు పరిసర ప్రాంత మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసిన వాళ్ళు కూడా ఎవరైనా సహకారం చేయొచ్చు, తప్పులేదు. బెల్లము ఓం
शृंगारिणे नमः। ओम आश्रितवत्सलाय नमः। ओम शिवप्रियाय नमः। ओम शीघ्रकारिणे नमः। ओम शाश्वताय नमः। ओम बलाय नमः। ओम अस्याय नमः। ओम सर्वकर्त्रे नमः। ओम सर्वनेत्रे नमः। ओम सर्वसिद्धये नमः। ओम सर्वसिद्धिप्रदाय नमः। ओम सर्वसिद्धये नमः। सत्यं पद्ये अभिरञ्जामि अमृतवस्त्रावस्तरनमते महागणाधिपतये नमः। ओम समानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि। मूर्धा पकन्तान् भक्तनीर्विष्णु अपकरणं इति सम्राजं च विराजं च सम्राजं च विराजं च श्रीर्याजना गृहे लक्ष्मीर्भुवनादेवा ఒక పక్కన పెట్టేసి అక్షతలో చిన్న డబ్బు తీసి చేతిలో పట్టుకుని పైకి లేచిన ఓం సుముఖశ్చైకదంతశ్చ కవినా గజకర్ణకః లంబోదరశ్చ వికట విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాచక్రం బాలచంద్రో గజాననः వక్రదండశ్చోద్భగ్నో హేరంబ స్కందపూర్వజः పెట్టుకోండి దీపాలు హారతి వెనక్కి పెట్టుకోండి ఎందుకంటే ప్రదక్షిణ చేయాలి చేరక మాత్రం తగలకుండా చూసుకోండి ధూమ్యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ఆకూడదు మధ్యలో ఆకుడు వెళ్ళిపోదు లైట్ ఓం వినాయకాయ నమః. ఓం ధైమాతులాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతియే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుకనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 11వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడ రహదారులు చెత్త పేరుకుపోతున్న చెత్త. మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్లోనే చెత్త వేయాలని బయట వేయొద్దంటూ ప్రచారం చేస్తున్న ముమ్మిడివరం మున్సిపాలిటీ అధికారులు ట్రాక్టర్ వచ్చే వరకు మీ చెత్తను మీ దగ్గరే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న ముమ్మిడివరం మున్సిపాలిటీ వారు. మీ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను మీకు మీరే బాధ్యతాయుతంగా మున్సిపాలిటీ ట్రాక్టర్ వారికి అందించి మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము. దయచేసి అందరూ గమనించగలరు. సెక్రటరీ అండ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీ, రాయుడుపాలెం సచివాలయం, ముమ్మిడివరం నగర పంచాయతీ అందరూ వ్యర్థాలను
మీకు బాధ్యతాయుతంగా మా మున్సిపాలిటీ ట్రాక్టర్ వారికి అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మాకు సహకరించగలరని దయచేసి షాపు యజమానులు, వివిధ వ్యాపారములు చేయుచున్న వర్తకులు అందరూ గమనించగలరు. మీ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను మీకు మీరే బాధ్యతగా మా మున్సిపాలిటీ ట్రాక్టర్ వారికి అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము. మీ నగర పంచాయతీ సిబ్బంది తెలియజేసి గమనించగలరు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన మహిళా గ్రామ సభ నిర్వహించారు. ప్రారంభం నుండి గ్రామంలో పలు సమస్యలపై రసాభాసా కేకలతో వాడివేడిగా కొనసాగింది. ప్రజల సమస్యలు చెబుతుంటే సెక్రటరీ సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకోవడం కొసమెరుపు. MGNREGS నిధులు 50%, హెల్త్ డిపార్ట్మెంట్ 50%తో 2,89,000 రూపాయల చెక్కులను హెల్త్ సెంటర్ను నిర్మించేందుకు స్థానిక వైసీపీ నాయకుడు ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాస్ పార్టీని అడ్డం పెట్టుకుని చెక్కులను తీసుకొని పనులు చేయకుండా కాలయాపన చేయడాన్ని నిలదీశారు స్థానికులు. ఇదే విషయాన్ని సర్పంచ్ ప్రశ్నించగా పంచాయతీకి ఆ డబ్బులకు సంబంధం లేదంటూ సర్పంచ్పై వైసీపీ ఎంపీటీసీ వంటి కాలిపై లెగిసి తాండవం చేస్తున్న ఇన్ఛార్జ్ సెక్రటరీ జ్యోతిసుధ మాత్రం సెల్ ఫోన్తో వీడియోలు తీసుకుంటున్న తీరు చూస్తే ప్రజా సొమ్ము ఎలా పోతే నాకేంటి అన్న రీతిలో ఉండే పరిస్థితిని పలువురిని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడైతే రాలేదో చెప్పండి, నీకు డైలీ అక్కడికి వెళ్తుంది కదా, ఎప్పుడైతే టైట్ అవుతుందో అక్కడ ట్యాంక్ పంపుతుంది. సమాధానం చెక్ ఎవరన్నది మీడియా చెప్పగదా బాబా
ఇవ్వకపోతే గొడవ వదిలిపోతే మీ ఇద్దరిది కాదు కదా, గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అది ప్రజాస్వామ్యం అదే గవర్నమెంట్ గవర్నమెంట్ లో మీరే ఆ వర్క్ వేరు ఈ వర్క్ వేరు ఏ వర్క్ తీసుకున్నా చెప్తా అదే విషయం సచివాలయం తీసుకున్నా ఒకటో వాటి నెంబర్ అప్పుడు మాట్లాడతాం నెంబర్ గారు హాస్పిటల్ తగ్గట్లేదు నిజమేనా మరి ఇప్పుడు చెక్ అయిపోద్ది కదా దానికి మీరు సమాధానం చెప్పండి. విధానం కూర్చోమని ఉంది కదా, మనమే చేయించాం. దాదాపు 10 లక్షలు అయింది నా సొంత కేసు. నాకు బిల్లు చేసింది 7 లక్షలు, ఇంకా రావాల్సింది నాకు అక్కడ ఉంది. 7 లక్షలు నాకు బిల్లు చేశారు, అంత చేయలేదు. నాకు దాదాపు 13 లక్షలు అయింది నాకు పైన. మొత్తం అంతా ఫ్యాక్టరీస్ అన్ని ఒకసారి ఆయన చెప్పాక కొట్లకి ఇచ్చేద్దామని ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే అది స్థలం పోకూడదు అని ఏం చేద్దాం అనేసి గుత్తుల నాగేశ్వరరావు బొందు సత్తాన్ని మొత్తం గ్రామ పెద్దలందరినీ అడిగాను. అడిగితే నువ్వు దాన్ని ఆఫ్ ఏ రకంగా ఆఫ్ చేస్తావంటే అది నేను చేస్తున్నట్టుగా తీసుకుని నేను ఆఫ్ చేశాను. లేదంటే ఈ పార్టీకి శాంక్షన్ అయింది కాబట్టి ఇంక అక్కడే కట్టాలి. ఇప్పుడు కట్టింది కూడా మనమే కడతాం, ఎవడో కట్టాడు. తర్వాత స్థలం పోకుండా మనం ఎవరు కాపాడటానికి దగ్గరికి వెళ్ళాం. డబ్బుల విషయం అవుతాయి కనుక 13 లక్షలు అయింది. మన డబ్బులే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఇచ్చింది ఎవరి డబ్బులు కూడా కాదు, గవర్నమెంట్ డబ్బులే. ఎండీ గారి దృష్టిలో కూడా పెట్టాను నేను. ఎండీ గారి చేతుల నుంచి వచ్చింది, పంచాయతీ నిధులు ఒకటి కాదు, పంచాయతీ డబ్బు ఒకటి కాదు. అంటే హాస్పిటల్ స్థలం మనకి మెయిన్ రోడ్లో ఎదురుంటేనే బాగుంటుంది అనేసి ఆలోచనతో మేము అక్కడ ఆఫీసాం. స్థలాన్ని ఆఫీసాం, కట్టిన కూడా మనం ఈ హాస్పిటల్ వెనక్కి పంపించేసి గుడికి ఆదాయం కోసం స్థలం ఎదరి స్థలం ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అది నాకు తెలిసింది. తెలిస్తే వాళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది. అది అలా కుదరదమ్మా, గతంలో నాయుడు గారి హయాంలోనే మార్చాలనుకుంటేనే ఇప్పుడు మా హయాంలో మారితే మేమేదో డబ్బులు తినేసి మార్చేసామంటారు అని చెప్పేసి నేను ఆ అమౌంట్ తీసుకుని దీని నిమిత్తం ఉంది. ఎక్కడికి వెళ్ళదు. ఆ అమౌంట్ నేను అప్పు చెప్తాను, గవర్నమెంట్కి అప్పు చెప్తాను. ఎవరికి అప్పు చెప్పాలి? ఎండిఓ గారికి అప్పు చెప్పాలి. పంచాయతీకి సంబంధం లేదు, పంచాయతీ సొమ్ము కాదు అది. మాట్లాడితే టీవీకి ఇచ్చేసి నేను ఇచ్చేసాను పంచాయతీ నిధులు కాదు, ఎండిఓ గారి నిధులు, నా పరిధిలో నిధులై అక్కడ నిధులు నేను తీసుకున్నాను. నేను తీసుకున్న ఆ అమౌంట్ నేను అప్పు చెప్తాను. కంపల్సరీ ఎండిఓ గారికి కూడా తీసుకుని పెట్టాను. పెద్ద ఆఫీస్కి ఆయన దృష్టిలో పెట్టి నేనే చేస్తానమ్మా, కొంచెం లేట్ అవుతుంది, ఇప్పుడు టైట్ పొంది నాకు రావాల్సిన అమౌంట్ కూడా ఉంది, చాలా చోట్ల ఉన్నాయి అని చెప్పాను. సరే అంటే మీ ఇష్టం అయితే చేయించండి, ఒకవేళ ఎవరైనా చేస్తానంటే స్పాట్లో ఇస్తానని చెప్పాను. చేస్తానంటే చెప్పండి, దానికి లెక్క కట్టి నేను స్పాట్లో అప్పు తీసుకునే అమౌంట్ అని కూడా చెప్పాను. చేస్తానని ఎవరికి రాలేదు ముందు. ఎండి గారికి ఆల్రెడీ చెప్పాను. ఏమనుంటే మీరు అడగండి. అలాగే సార్, అది కాదు, మీరు తవ్వు లేరు, మన వర్షం వచ్చింది, చాలా బాగా పైకి వస్తుంది. ఇంచుమించు 10 అడుగులు లోతు ఉంటుంది. ఎవరైనా పడిపోతే ఎవరు బాధ్యులు? దానికి ఎవరు బాధ్యులండి? ఫస్ట్ ఆ గొయ్యికి ఎవరు బాధ్యులు? అందులో ఎవరు పడిపోతే ఎవరు జరిగితే ఎవరు బాధ్యులు? అది మరి చాలా దాని మీరు ఎలా వదిలేడు? దాన్ని సెక్యూరిటీ ఎలా పెట్టాలి, ఏం చేయాలి మీరు? ఇప్పుడు అది మెయిన్ రోడ్, అది కూడా మెయిన్ రోడ్ అండి. చాలా మంది ఇచ్చి ప్రయాణిస్తారు అక్కడ. మీరు చెయ్యకపోతే వచ్చారని డబ్బులు ఇచ్చేయమని డబ్బులు ఇచ్చామని మేనేజర్ ఏం చెప్పారు మీకు? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పండి విషయం పబ్లిక్కి నోటీస్ ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే మీరు పెట్టండి డబ్బులు పట్టుకొచ్చి ఎలా చేస్తారు చేస్తారు. మీరు అట్టుకొచ్చండి 2 లక్షల 40,000 చెక్ తీసుకున్నాడమ్మా అడగని చెప్పి తవే వదిలేడు. ఎలా సంవత్సరం అయింది తీసుకున్నాడు, పెట్టేది ఇక్కడ పెట్టే పట్టుకొచ్చి డబ్బులు మాట్లాడండి. నాకే సంబంధం సంతకం పెట్టింది పర్లేదు.
కాకినాడ జిల్లా కాకినాడ ఎస్పీ ఆదేశాల అనుసారం తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. యానాం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న నేపథ్యంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ప్రతి వాహనంపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తనదీవి గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఆటపాటలతో భోగి మంటలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా సరదాగా ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ ఆవరణలో టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన మహిళా గ్రామ సభ నిర్వహించారు. సభ ఆది నుండి కూడా వాడివేడిగా జరిగింది. గ్రామ సభ మొత్తం రసాభాసగా మారింది. పంచాయతీ ఇన్ఛార్జ్ సెక్రటరీ అయిన జ్యోతి సోద చూస్తుండగానే
పరస్పర దూషణలకు ఎంపీటీసీ మరియు వార్డు మెంబర్ చెలరేగిపోయారు. మాజీ వార్డు మెంబర్ గుత్తుల నాగేశ్వరరావు మరియు మహిళలు పలు సమస్యలైన తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై పలుమార్లు సమస్య తీర్చమని మొరపెట్టుకున్నా కూడా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎక్కడైనా అధికారులు స్పందించి గ్రామ సమస్యలపై దృష్టి పెడతారని ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు. సమస్య ఎక్కడ పరిష్కారం జరుగుతుందో చెప్పండి, మిమ్మల్ని అడిగితే స్టేషన్కి వెళ్ళమంటున్నారు. అవును, మాకు దానికి పరిష్కారం మాకు పంచాయతీలో తెలుస్తారా లేదా ఏంటని మాకు చెప్పండి. అది మాకు లోపలికి వెళ్ళిన దారి అయితే లేదండి. ప్రెసిడెంట్ గారిని అడిగితే ఇందులో నన్ను లాక్కండి అన్నారండి. అడిగారండి. మొగుడి పిల్లంగానే అన్నదమ్ము దెబ్బనుకో దాన్ని పోల్చడానికి ఆగండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఏమైందంటే నేను వెళ్ళాను, అది వెళ్ళిన తర్వాత అతను కాదుకూడదు నేను తీయనని అతను తీయమని వీళ్ళు కూర్చున్నారు. నేను చాలాసేపు అక్కడే ఉండి మాట్లాడిన తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తీయనంటున్నాడు. తర్వాత నేను ఏమన్నానంటే ఫస్ట్ చెప్పినప్పుడు ఈయనకి చెప్పాను స్పందన పెట్టండి, నేను దాన్ని బట్టి అది పట్టుకుని వచ్చి అడగలను, కానీ మీరు డైరెక్ట్ గా వచ్చి ఓరల్ గా నాకు చెప్పేస్తే నేను ఏం చేయలేనంటే స్పందన పెట్టాడు ఆయన. ఇంకా నేను క్లోజ్ చేయలేదు, ప్రజెంట్ ఇంకా ఉంది. ఆ సమస్య మేరకు మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది ఊరు వచ్చి. అప్పటి నుంచి మా రోడ్డు అప్పుడు ఎలా ఉందో ఎంతలోపు ముట్లు ఇప్పుడు అలాగే ఉంది. ఓపుకుంటే మేము వేయించుకుంటున్నాం మట్టి సంవత్సరానికి 2 రూపాయలు లేతే లేదు. పంచాయతీ 20 సంవత్సరాల మట్టి ఏంటంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి వినండి. ఇప్పుడు మీకు సంక్షేమ పథకాల ద్వారానే ఎక్కువ అమౌంట్ అనేది ప్రజలకు వెళ్ళిపోతుంది, అవునా? అదే మాకు పంచాయతీకి ఇచ్చి ఉంటే కనుక మేము నిజంగా ఇంకా చాలా రోడ్లు అవి మేము ఏర్పాటు చేయగలిగే వాళ్ళం. పంచాయతీలో నిజంగానే కాదండి, పంచాయతీ నిధులు పంచాయతీ సొమ్ము లేదా? పంచాయతీకి వచ్చిన నిధులు ఉంటాయి. పంచాయతీ ఎవరితో చెప్పుకోండి. అలాగే అన్నారు. లేదు ఇల్లు కాకుండా పడిపోయింది ఎంత అర్థం లేదమ్మా. ఈయన అడుగుతుంటే ఏదో చెప్తున్నారమ్మా. ఈయనమ్మ ముందు కట్టింపు వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, తర్వాత ఇక్కడికి వెళ్ళాను. రెండు ఒకసారి చేశాను. ఏమైందంటే ఇది 123 సర్వే నెంబర్లో ఉంది, అది ఎన్జిటి కోర్టులో ఉంది కదా, కోర్టు పరిధిలో ఉన్న దాంట్లో కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే తీసేమన్నారు ఆల్రెడీ. కానీ అవన్నీ ఆల్రెడీ ఎప్పుడో అందరూ కట్టుకున్నారు. అవన్నీ ఎప్పుడవుతుందో నాకు కూడా తెలియదు. కాకపోతే న్యూ కన్స్ట్రక్షన్స్ మాత్రం అక్కడ చేయకూడదు అనేది అని పైనుంచి డిఎల్ఓ గారు ఈయన మళ్ళీ అక్కడ కట్టుకున్నప్పటికి ఏంటంటే పైనుంచి ఆర్డర్ నాకు మేడమే ఫోన్ చేసి నేనైతే అడగలేదు. ఇంకా నేను కాదండి, నాకు ఆయన ఫోన్ చేసి కంప్లైంట్ తెలియదండి. మీకు రోజు గ్రామంలో తిరిగి వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా మీకు ఆఫీస్లో ఎవరు చెప్తారు? స్పందన కాదు, నాకు మేడం ఫోన్ చేసి మీరు ఏమి ఎవరు చెప్తారు? మరి ఎవరు చెప్పారు? చుట్టుపక్కల గ్రామంలో ఎవరైనా బ్యాంకులో తెచ్చుకుంటాడు. ఏ గ్రామంలో సొంత కట్టుకోవచ్చు, ఇక్కడ ఎందుకు కట్టుకోకూడదు?
కొత్తవి కట్టకూడదు యానాంలో నిర్వహించే ఫల పుష్ప ప్రదర్శనలో భాగంగా యానాం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీపీపీ జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీలను శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళలు విద్యార్థులు ముగ్గుల పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉత్సాహంగా జరిగిన ముగ్గుల పోటీలను యానాం వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివ సుబ్రహ్మణ్యన్ పర్యవేక్షించారు. అదేవిధంగా గత 2 రోజుల నుండి యానాంలోని వివిధ గ్రామాలలో కిచెన్ గార్డెన్స్, రూప్ గార్డెన్స్ పోటీలలో ప్రతిభ చాటిన వారిని వ్యవసాయ శాఖ అధికారులు విజేతలు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలుగా ఎంపికైన వారికి ముగింపు రోజున బహుమతులను అందజేయనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.